హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, మల్లు డైరెక్టర్ తో మల్లు సూపర్ హీరోగా మారిపోయిన అల్లు అర్జున్. అక్కడ చిన్న పాజ్ ఎందుకు ఇచ్చానంటే, అల్లు మల్లు రైమింగ్ బాగుందని అలా అయితే చెప్పాను. నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కాంబోని సెట్ చేశాడనే చెప్పాలి. ఇంతగా ఆ కాంబో ఏంటంటే, హీరోగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, డైరెక్టర్ గా మలయాళంలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయిన బసిల్ జోసెఫ్ గారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి నిన్న డైరెక్టర్ గారు అయితే ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే, ఇన్స్టాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పేరిట ఐకాన్ అనే ఒక క్యాప్ అయితే ఉంటది, అదైతే టేబుల్ మీద అయితే పెట్టాడు. ఆ పిక్ అయితే పోస్ట్ చేసి పైన రింగా 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 రే ఆ పాట అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే పెట్టి కింద క్యాప్షన్ స్టార్ అని అయితే పెట్టాడు. ఆ పాట అల్లు అర్జున్ గారితే, ఆ ఐకాన్ ట్యాగ్ అల్లు అర్జున్ గారితే, కింద స్టార్ కలిపితే ఐకాన్ స్టార్. ఈ రకంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బసిల్ జోసెఫ్ గారు అయితే ఇచ్చేశారు. ఇంకా మీరు ఆయన పోస్ట్ చేసిన ఫోటోని కొద్దిగా జూమ్ చేసి చూస్తే, ఆ క్యాప్ వెనకాల కొద్దిగా బ్లర్ అవుతూ అల్లు అర్జున్ గారు, ఆయన వెనకాల బసిల్ జోసెఫ్ గారు అయితే మనకైతే కనపడతారు. అయితే ఈ సినిమా జోనర్ ఏంటంటే, ఒక సూపర్ హీరోగా మన అల్లు అర్జున్ గారు అయితే కనపడబోతున్నారు. బసిల్ జోసెఫ్ గారి మిన్నల్ మురళి సినిమా మీరందరూ మాక్సిమం చూసే ఉంటారు. నిజంగా అదిరిపోతుంది సినిమా. ఆ సూపర్ హీరో యూనివర్స్ లో మరొక సూపర్ హీరోగా మన అల్లు అర్జున్ గారు అయితే యాడ్ అవ్వబోతున్నారు. నిజంగా ఇదైతే క్రేజీ ప్లాట్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఇప్పుడున్న టాప్ తెలుగు స్టార్స్ లో ఎవరు కూడా ఇలాంటి సూపర్ హీరో రోల్ అయితే చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే అదైతే చేయబోతున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక అదిరిపోయే కాంబినేషన్ కూడా సెట్ అవ్వబోతుంది. అన్ని కుదిరితే మన టాలీవుడ్ మాలీవుడ్ మల్టీ స్టార్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బసిల్ జోసెఫ్ గారు టొవినో థామస్ గారితో మిన్నల్ మురళి సినిమా అయితే తీశాడు కదా. ఇప్పుడు అలాంటి సూపర్ హీరో లాగానే మన అల్లు అర్జున్ గారిని కూడా ప్రజెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా యూనివర్స్ అయితే ప్లాన్ చేస్తారు. యూనివర్స్ ప్లాన్ చేస్తే మన అల్లు అర్జున్ గారిని అలాగే టొవినో థామస్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం అయితే ఉంటది. నిన్న బసిల్ జోసెఫ్ గారు పెట్టిన పోస్ట్ కింద మాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు అయితే కామెంట్స్ అయితే చేశారు. దాంట్లో మన హీరో టొవినో థామస్ గారు ఉన్నారు. ఇంకా నెల్సన్ గారు కూడా ఉన్నారు. అంటే ప్రేమలో సినిమా హీరో అన్నమాట. మరి ఆయన కూడా ఏమైనా యాడ్ అవుతాడేమో మరి ఈ యూనివర్స్ లో. ఇంకా మిన్నల్ మురళి సినిమా రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కింద కామెంట్స్ అయితే చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చేస్తున్న సినిమా కూడా రైటర్స్ వాళ్ళే. వాళ్ళ పేర్లు ఏంటంటే పాల్ సంస్కార్య, అనిరుద్ధ్ ఆర్య. వీళ్ళిద్దరైతే ఈ సినిమాకు రైటర్స్ గా అయితే పనిచేస్తారు. ఇంకా ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎవరంటే మన అల్లు అరవింద్ గారు. గీతా ఆర్ట్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఇంకొక బిగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా యాడ్ అవ్వబోతున్నారు. అఫీషియల్ గా చెప్పినప్పుడు మనకైతే ఆ డీటెయిల్స్ అయితే బయటకు అయితే వస్తాయి. ఈ రకంగా అల్లు అర్జున్ గారి లైనప్ ఒకసారి అయితే చూడండి. పుష్ప 2 ఇండియన్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ సినిమా తమిళ డైరెక్టర్ అయితే ఎంచుకున్నాడు ఆయన, అట్లీ గారు. అదైన తర్వాత కూడా మరొక తమిళ డైరెక్టర్ తో ఆయన అయితే సినిమా ఓకే చేసుకున్నాడు, మన లోకేష్ కనకరాజ్ గారితో. ఆ రెండు అయిన తర్వాత మాలీవుడ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారు అయితే సినిమా అయితే ప్లాన్ చేశారు, బసిల్ జోసెఫ్ గారితో. ఈ రకంగా పాన్ ఇండియా ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే పుష్ప 2 తో పాన్ ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ గారి నేమ్ అయితే రీసౌండ్ అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత తమిళ డైరెక్టర్ అయితే ఆయన అయితే చూస్ చేసుకున్నాడు, అట్లీ గారు, లోకేష్ కనకరాజ్ గారు. ఇద్దరు కూడా తమిళ్లో టాప్ డైరెక్టర్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ మాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయిన బసిల్ జోసెఫ్ గారితో అయితే సినిమా అయితే చేస్తున్నారు. మరి ఆ నెక్స్ట్ ఏమైనా బాలీవుడ్ డైరెక్టర్ తో ఏమైనా ప్లాన్ చేశాడేమో, మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ రకంగా టోటల్ ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ ని అల్లు అర్జున్ గారు అయితే అలా రౌండ్ అయితే వేస్తున్నారు. మరి ఏమైనా ప్రశాంత్ నీల్ గారితో కూడా సెట్ చేశారేమో, చూడాలి, వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనకి అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది, మీకు గుర్తుందో లేదో, దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో ప్రశాంత్ నీల్ గారి డైరెక్టర్ గా అల్లు అర్జున్ గారితో ఒక సినిమా అని ఒక న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. కానీ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు బిజీగా ఉన్నారు, అల్లు అర్జున్ గారు కూడా ఈ ప్రజెంట్ కమిట్మెంట్స్ అయితే బిజీగా ఉన్నారు. కాబట్టి దాని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. అయితే దీని వెనకాల ఇంకొక ప్లాన్ కూడా ఉందని నాకైతే అనిపిస్తుంది. అదేంటంటే, ఆల్రెడీ పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది, మన టాలీవుడ్ లో ఎలాగో ఉంది. ఇంకా తమిళనాడులో ప్రజెంట్ వ్యాక్యూమ్ అయితే ఉంది. అదేంటంటే, వాళ్ళ టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్ గారు, విజయ్ గారు, అజిత్ గారి గురించి మనం మాట్లాడుకుంటే, రజనీకాంత్ గారు రెగ్యులర్ గా సినిమాలు అయితే
చేస్తున్నారు. అయినా ఆయన సీనియర్ హీరో. ఇంకా కొద్దిగా ఇప్పుడు ఫామ్‌లో ఉన్న టాప్ స్టార్స్ గురించి మనం మాట్లాడుకుంటే విజయ్ గారు, అజిత్ గారు. అజిత్ గారు టాప్ హీరోనే గానీ రెగ్యులర్‌గా సినిమాలైతే చేయట్లేదు. అంత గొప్ప ఫామ్‌లో గూడా ఆయనైతే లేడు. విజయ్ గారైతే ఏకంగా సినిమాలే వదిలేశారు. ఇంకా వాళ్ళకున్న టాప్ హీరోలు ప్రెజెంట్ ఎవరంటే సూర్య గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా టైర్ 2 హీరోసే. ధనుష్ గారితో సహా. అక్కడ ఖచ్చితంగా ఒక వాక్యూమ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వరుస పెట్టి చేస్తుంది అట్లీ గారితో, లోకేష్ కనకరాజు గారితో. ఆ 2 సినిమాలు హిట్ అయ్యాయా తమిళనాడులో ఖచ్చితంగా సూపర్ మార్కెట్ అయితే అల్లు అర్జున్ గారికైతే వస్తాయి. ఆ ప్లానింగ్ ఏదో ఉందని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మల్లు అర్జున్. మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కేరళలో అల్లు అర్జున్ గారి క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నే 'ఆర్య 4K' ఆర్యనేనా? సారీ 'హ్యాపీ 4K' సినిమా అయితే రిలీజ్ అయింది. ఏ రకంగా థియేటర్స్ ఊగిపోయాయో మనందరికీ తెలిసిందే. ఆయనకి ఆల్రెడీ అక్కడ క్రేజ్ అయితే ఉంది. కానీ ఈ మధ్యన సినిమాల కలెక్షన్‌ల పరంగా కొద్దిగా అయితే తగ్గింది. 'పుష్ప 2'కి అనుకున్నంత రేంజ్‌లో అక్కడైతే కలెక్షన్స్ రాలేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా ఆ మాలీవుడ్ డైరెక్టర్‌తోనే సినిమా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ కంటే ఇప్పుడు ఈ 'బసిల్ జోసెఫ్' గారితో చేసే సినిమా హిట్ అయితే డబుల్ అయిపోద్ది ఆ మార్కెట్. దీంట్లో అనుమానం అయితే లేదు. ఈ రకంగా 'పుష్ప 2'తో హిందీ కవర్ చేసేసారు. అట్లీ లోకేష్ కనకరాజు గారి సినిమాలతో తమిళనాడు సెట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ 'బసిల్ జోసెఫ్' గారి సినిమాతో మాలీవుడ్ కూడా మొత్తం రౌండ్ అయిపోతున్నారు. ఈ రకంగా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అల్లు అర్జున్ గారి విజన్ అయితే ఉంది. అదే రకంగా ఆయనైతే అడుగులైతే వేస్తున్నాడు. నిజంగా ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల్లో 3 సినిమాల్లో 2 హిట్లయినా సరే ఆయన క్రేజు అంటే ఇప్పుడు అంతకంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ 'పుష్ప 2'తో ఎక్కడైతే ఉన్నాడు. అంతకంటే పెరిగే క్రేజ్ వస్తదని నేనైతే అనుకోవట్లేదు. ఆల్రెడీ టాప్‌లోనే ఉన్నాడు కాబట్టి. అది అలా సస్టైన్ అయ్యిద్ది ఆ క్రేజ్. నేను అనుకునేదది. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈ 3 సినిమాల షూటింగ్‌లు త్వరగా అయిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. రాక కొద్దిగా లేట్ అయిద్ది. కానీ దాని తర్వాత వచ్చే ఈ 2 సినిమాలు కూడా ఫాస్ట్‌గానే వచ్చేస్తాయి. దీంట్లో అనుమానం అయితే లేదు. ఇంకా ఈ 'బసిల్ జోసెఫ్' గారి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని తీసుకుంటారు అనే క్వెషన్ మార్క్ కూడా ఉంది. నాకు తెలిసి 'టొవినో థామస్' గారిని తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే 'మిన్నాల మురళి' సినిమాకి మాలీవుడ్‌లో ఆయన టాప్ అనమాట. కాబట్టి ఆయన్నే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మన తెలుగులో అయితే 'సరిపోతా శనివారం' సినిమాకి చేశాడు కదా! ఆయన ఇంకో డైరెక్టర్ ఉంటాడు. 'టొవినో థామస్' గారు కాదు. సారీ ఆయన పేరు 'జాక్స్ బెజాయ్.' నేను తప్పు చెప్పా. 'టొవినో థామస్' గారు హీరో. మ్యూజిక్ డైరెక్టర్ కాదు. సారీ. 'జాక్స్ బెజాయ్' గారినే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ న్యూస్‌పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.